1. 132వ కీర్తన మొదటి వచనం. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకం చేసుకొనుము. ఒకసారి చూద్దాం, చదవగలిగిన వాళ్ళు బిగ్గరగా స్పష్టంగా చదవండి. 132వ కీర్తన మొదటి వచనం. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకం చేసుకొనుము. దావీదుకు కలిగిన బాధలు, డేవిడ్స్ అఫ్లిక్షన్స్. ప్రేమగల తండ్రి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, మా పితరుల దేవా, మహిమగల దేవా, భీకరుడైన దేవా, మహాత్మ్యము గల దేవా, దయగల దేవా, నీతిగల దేవా, సత్యదేవా, ప్రతి ప్రార్థన మందిర ఆవరణములో నేను నీ ప్రజలతో కలిసి మిమ్మల్ని ఆరాధించున్నట్లు సజీవుల దేశం మీద నన్ను జీవప్రాప్తునిగా మీరు చేసినందుకు జీవపు దాతని తల వంచి నమస్కరిస్తున్నాను. సజీవుల దేశంలో యెహోవా దయ పొందుతున్న నమ్మిక నాకు కలిగించినందుకు స్తోత్రాలు. నన్ను కూడా ప్రేమించి మంటి కుప్ప మీద నుండి, పెంట నుండి, దరిద్రత నుండి, సంతోషం లేని స్థితిలో నుండి మహిమా ప్రభావములు గలవానిగా ప్రధానులతో కూర్చుండబెట్టినట్లు నా కొరకై నా పాపపు ముళ్ళ కిరీటం మీరు ధరించినందుకు స్తోత్రాలు. నన్ను విడిపించుట కొరకై మీరు బంధించబడినందుకు స్తోత్రాలు. నన్ను మీతో చేర్చుకొనుట కొరకై మీరు నా దగ్గరికి పైనుండి దిగి వచ్చినందుకు స్తోత్రాలు. అన్ని నామముల కంటే హెచ్చైన నామము కలిగిన దేవుడవై ఉండి దాసుని కంటే ఇంకా తక్కువవాడుగా చేయబడి శిలువలో రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినందుకు స్తోత్రాలు. అద్వితీయ దేవా, నీ ప్రజలతో కలిసి ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకు తల వంచి స్తుతిస్తూ ఉన్నాను. అయితే నీ ప్రార్థన మందిర ఆవరణములో ఇలా చిన్న మందగా చేరి మనం ఆరాధించే అవకాశం అనుగ్రహించినందుకు స్తోత్రాలు. రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని మీరు కరుణించి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నా. స్థానిక సేవకుల మీద స్టారోన్ గారి కుటుంబం, కలిసి పనిచేస్తున్న బాధ్యులైన సహోదరులు, వారి కుటుంబాలు, సంఘాలు, అనుబంధ సంఘాలు, విస్తరించిన పరిశుద్ధులు, లైవ్ ద్వారా వాక్యం ఆరాధనలో పాలు పొందుతున్న వారిని జ్ఞాపకం చేసుకో. ఇంతవరకు మీరు మాకు సహాయం చేసి మా చుట్టూ కంచె వేసి మీ మేఘ స్తంభము కింద ఉంచి, అగ్ని స్తంభము కింద ఉంచి, మీరు ఎక్కడ చాటున భద్రపరిచి మీ శిలువ నీడన మమ్మ నుంచి నడిపించినందుకు మీకు స్తోత్రాలు. మీ ప్రేమార్చనాలకు సాదృశ్యమని బలలో యోగ్యముగా పాలు పొందినట్లు కృప చూపించమని ప్రార్థన చేస్తాం. టెక్నికల్ సపోర్ట్ అందిస్తున్న వారిని కూడా మీరు కరుణించి సహాయం చేయమని ప్రార్థిస్తాం. నన్ను మీ రక్తము చేత బాగుగా కడిగి పరిశుద్ధపరచి యోగ్యముగా మీ బలలో పాలు పొందినట్లు సహాయం చేయి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే మహిమ తెచ్చుకొని రక్షణ లేని వారికి రక్షణకరమైన మాటలు తెలియచి రక్షించబడిన మాకు ప్రోత్సాహం, పురికొల్పు, కొంత వెచ్చ, కొంత అగ్ని, కొంత నిప్పు, కొంత జీవము, కొంత వెలుగు, కొంత సత్యము మేము పొందినట్లు సహాయం ఇచ్చి వినవారు మాత్రమై ఉండి మమ్మల్ని మేము మోసపరుచుకోకుండా ఆ ప్రకారం జీవించు వారమై ధన్యులుగా చేయబడినట్లు సహాయం ఇచ్చి యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దావీదు దేవునికి
హృదయానుసారుడు, ఇశ్రాయేలీయులకు మధుర గాయకుడు, క్రైస్తవ లోకానికి సుపరిచితమైన మాదిరి. ఇలాంటి దావీదును దేవుడు బలపరిచి క్షేమము కొరకు వాడుకున్న తీరు శ్లాఘనీయం. ఆ దావీదు ఉన్న పాటున దేవునికి హృదయానుసారుడుగా, దేవుని దృష్టిలో అంగీకరించబడిన వాడిగా కాలేదన్న సంగతి మనకు పరిచయం. దావీదు బాధలు చాలా అరుదుగా గొప్పవాళ్ళంటే గొప్పతనమే చూస్తాం, కానీ వెనకున్న బాధలు మనకు కనపడవు. డేవిడ్స్ అఫ్లిక్షన్స్, దావీదు బాధ ఏకవచనం కాదు, బాధలు బహువచనం. ఈ కలిగిన బాధల్లో ఇంతదాకా నాకు తెలిసి మనం కొన్ని చూడటానికి పూనుకున్నాం. 4 చూసాం అనుకుంటా. మొదటిది సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయంలో డేవిడ్ లాస్ట్ ఎవ్రీథింగ్ అండ్ రికవర్డ్ ఆల్. దావీదు సమస్తాన్ని కోల్పోయినాడు, తిరిగి సంపాదించుకున్నాడు. రెండవది సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయంలో డేవిడ్స్ లాలెస్నెస్, అంటే దావీదు అక్రమము, ధర్మశాస్త్ర ప్రకారము లేవీలు మోయవలసిన మందసము, కొత్త ఎడ్ల బండి మీద తెచ్చిన దాన్ని బట్టి కలిగిన నష్టము, తిరిగి దేవుడు దావీదు ద్వారా క్రమములో ఆ మందసం తీసుకురావటానికి సహాయం చేస్తూ వచ్చి దేవుని మహిమ వచ్చి. మూడవది సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం డేవిడ్స్ లాస్ట్, దావీదు పాపం, పక్షపాతం. కానీ దేవుడు దావీదు ఒప్పుకున్న కానుంచి క్షమించి మందిరము కట్టబోయే సొలొమోనును అక్కడి నుండి తీసుకుని వచ్చి. దానికి ఇప్పటిదాకా 3. మొదటిది డేవిడ్స్ లాస్ట్నెస్, డేవిడ్ నష్టము. రెండవది డేవిడ్స్ లాలెస్నెస్, దావీదు అక్రమము. మూడవది డేవిడ్స్ లాస్ట్, దావీదు పాపము. నాలుగవది 2వ సమూయేలు 24వ అధ్యాయంలో దావీదు లెక్కించటానికి ప్రజలను పురికొల్పినాడు. డేవిడ్స్ లీన్నెస్, అంటే బలహీనత. నా జనం ఎంతున్నారు, నా సైన్యం ఎంతుంది అని. దాని ద్వారా కలిగిన నష్టము, తెగులు 3 రోజులు అన్నారు. ఒక్కరోజు తెగులకి 70,000 మంది చచ్చిపోయారు. దేవుడు వర్ణానుకాలం దగ్గర ఆ దూతను ఆపినాడు. ఆ స్థలాన్ని దావీదు క్రయము చెల్లించుకొని యెరూషలేం మందిరం కట్టడానికి అదే సిద్ధపరచబడిన స్థలం అని మనకు తెలుసు. కనుక దావీదు కలిగిన 4 బాధలు దేవుడు దావీదు క్షమాపణ కోరిన తర్వాత ఆశీర్వాదకరంగా మార్చి. మనకు కలిగే బాధలు కూడా ఎవ్రీ అఫ్లిక్షన్ యాజ్ ఇట్స్ ఓన్ అఫెక్షన్. మనకి అఫ్లిక్షనే కనిపిస్తుంది కానీ అఫెక్షన్ కనిపించదు. ఎవరు బాధిస్తారు, ఎవరు ప్రేమిస్తారో వాళ్ళు బాధిస్తారు. ప్రభు అఫెక్షన్ దావీదు పక్షాన ఉంది. సో డేవిడ్ వెంట్ త్రూ ద అఫ్లిక్షన్స్. సౌలు బాధలు లేవు, ఎందుకంటే హీ హ్యాస్ నో అఫెక్షన్ ఫర్ గాడ్ అండ్ గాడ్ హ్యాస్ నో అఫెక్షన్ ఫర్ సౌల్. సౌలుకు దావీదు మీద, సౌలుకు దేవుడి మీద అఫెక్షన్ లేదు, దేవుడికి సౌలు మీద కూడా అఫెక్షన్ లేదు. ఇదే నీకు ఇష్టం అనుకుంటే నీ ఇష్టం. లేదా దావీదును దేవుడు ఎలాగ ప్రేమించినాడో నన్ను కూడా దేవుడు అలాగ ప్రేమించాలి. ఐ వాంట్ గాడ్స్ అఫెక్షన్ అంటే డాష్ పెట్టి డేవిడ్స్ అఫ్లిక్షన్స్ అనేవి కూడా ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. కనుక వేర్ దెర్ ఈజ్ అఫెక్షన్ దెర్ ఈజ్ అఫ్లిక్షన్. ఎక్కడ ప్రేమ కనిపిస్తుందో, అఫెక్షన్, ఆప్యాయత, అనురాగాలు కనిపిస్తాయో అక్కడ బాధలు కూడా కనిపిస్తాయి. ఇప్పుడు మనం 5వది చూడటానికి ప్రయత్నం చేస్తాం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం డేవిడ్స్ లీగసీ లేదా లెగసీ, దావీదు యొక్క వారసత్వం. దీంట్లో కలిగిన నష్టము
దావీదు సరిదిద్దుకోవటానికి ఇష్టపడినాడు. ఇక్కడ విషయము నాకంటే మీకు బాగా పరిచయం అనుకుంటా. దినవృత్తాంతాల మొదటి గ్రంథములో కూడా 22వ అధ్యాయం అనుకుంటా, 2 Chronicles మన్నించి మొదటి దినవృత్తాంతాలు 22వ అధ్యాయంలో ఇదే 21వ అధ్యాయము 22వ అధ్యాయంలో ముఖ్యంగా 22వ అధ్యాయంలో ఇదే సందర్భము గ్రంథస్థం చేయబడింది. ఇక్కడ విషయం ఏంటంటే, దావీదు దేవుని మందసాన్ని యెరూషలేములోకి తీసుకొని వచ్చిన తర్వాత అది గుడారంలో ఉండిపోయింది. దావీదు మరి స్వరంలో వేసిన లేకపోతే సీదర్ దేవదారు వృక్షాలతో నిర్మించబడిన ఇళ్లలో నివసిస్తూ వచ్చినారు. దావీదుకి ఆలోచన వచ్చింది, దేవుని మందిరంకి గుడారంలో ఉంది, నేనేమో మంచి ఇళ్లలో ఉన్నాను, మందిరం కూడా మందసం కూడా ఇలాగూ గొప్ప స్థలంలో కట్టబడితే బాగుండు కదా అని అనుకున్నాడు. దాన్ని తీసుకురావడానికి నాతాన్ని పిలిచినాడు. నాతాను సరే గో హెడ్ అని చెప్పినాడు. అప్పుడు దావీదు దేవుని మందసం ఉంచడానికి మందిర నిర్మాణానికి ప్రయత్నం చేస్తుంటే దేవుడు నువ్వు కట్టొద్దు అని చెప్పాడు. మరి ఎవరు కడతారంటే నీ కడుపును పుట్టిన కూడా కడతాడని చెప్పాడు. దావీదు అన్ని సమకూర్చి ఆ బాధ్యత సొలొమోనుకి అప్పగించినాడు. ఇది కథ వృత్తాంతం. నేను ఈ మాట చెప్పిన తర్వాత మీరు అనవచ్చు, దీంట్లో దావీదుకి ఏం బాధ ఉంది బ్రదర్ అని. మన మాదిరి ఏం పని చేయని వాళ్ళకి ఏం బాధ ఉండదు, పని చేసే వాళ్ళకి బాధ ఉంటుంది. ఏం బాధ అంటే, దావీదుని దేవుడు ఇంతదాకా కాపాడాడు, దావీదు కూడా దేవుడికి అంత నమ్మకస్తుడిగా ఉన్నాడు. చివరికి దావీదు దేవుడు నామ మహిమ కొరకు ఒక మందిరం కడతానంటే ప్రభు ఏమన్నాడంటే, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 8వ వచనం, 1 Chronicles chapter 22 verse 8. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, నీ విస్తారముగా రక్తం వలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు, నీవు నా నామమునకు మందిరమును కట్టించవచ్చు అని రాశారా? కట్టించకూడదు. వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. దేవుడు యొక్క మాటలు ఎలాగుంటాయంటే గోదావరి వల్ల చుట్టూ తిరిగి రావు, నేరుగా నేషనల్ హైవే వచ్చినట్లు వస్తాయి. ఇష్టపడితే అంగీకరించి, ఇష్టం లేకపోతే నిరాకరించంతే. చూస్తాంలే బ్రదర్, తర్వాత కడతాంలే బ్రదర్, ఆలోచిస్తాంలే బ్రదర్, ఆ లౌక్యమే లేదు. నీవు కట్టకూడదు. ఈ మాట నువ్వు పని చేయొద్దు అని చెప్పామనుకో, నువ్వు సేవ చేయొద్దు, సండే క్లాస్ తీసుకోవద్దు, వంట చేయొద్దు, తర్వాత టెక్నికల్ సపోర్ట్ చేయొద్దు, ఇది ఈ పదాలు చెప్తే ఎట్లుంటుంది? బాణంతో పొడిచినా పర్వాలేదు బ్రదర్, వద్దని చెప్పొద్దండి. కావాలంటే మెల్లమెల్లగా తగ్గించేసేయండి, వద్దని చెప్పకుండా మీరు ఏమైనా చేయండి. అటు చేయడు దేవుడు. వద్దు, నో. దీనికి మనము క్యాప్షన్ పెడదామా? హౌ టు కోప్ అప్ విత్ గాడ్ వెన్ హి సేస్ నో. దేవుడు కాదు అని చెప్పిన తర్వాత తిరిగి దేవునితో ఎలాగ మన సంబంధాన్ని కొనసాగించగలం? వెన్ గాడ్ సేస్ నో, వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? దేవుడు వద్దు అంటే మన జవాబు, స్పందన ఏంటి? దేవుడు ఎస్ అంటే చాలా బాగుంటుంది. వచ్చిన వాళ్ళందరికి తలూపినాం అనుకో, ఇంద్రుడు చంద్రుడు ఈయన అంట, అటు కాదులేండి బ్రదర్, ఇటు కాదులేండి బ్రదర్ అన్నాము అనుకో, లాభం లేదు, వేస్ట్. ఈ బాధలు దావీదు ఎలాగ హ్యాండిల్ చేసి అది బలలో పాలు పొందక మనకు మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం, 2 Samuel chapter 7 మొదటి వచనం. యెహోవా నలుదిక్కులు అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలగజేసిన తర్వాత రాజు తన నగరి యందు కాపురము నుండి నాతాను ప్రవక్తను పిలువనంపి, నలుదిక్కులు అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి నెమ్మది కలగజేసిన. డేవిడ్ స్పీక్స్. దావీదుకు నెమ్మది. ఆ దినాల్లో రాజులకు నెమ్మది అంటే అర్థం ఏంటంటే, చుట్టుపక్కల శత్రు దేశాలతో ఇంక యుద్ధం లేకుండా అందరు దెబ్బకు సెట్ అయ్యి నల్లివలే
బల్లి వలె గోడ కతక్కొని ఉంటే శత్రు దేశాలు, అప్పుడు రాజులు నెమ్మదిగా ఉన్నట్టు. వాళ్ళు మధ్య మధ్యలో పానకల పుల్ల మాదిరి లేస్తా ఉంటే రాజులకు నెమ్మది ఉండేది కాదు. ఇప్పుడు దావీదును బట్టి దేవుడు చుట్టుపక్కల శత్రువులందరినీ అంత సెట్ చేశాడు. ఇప్పుడు దావీదు నెమ్మదిగా ఉన్నాడు. నెమ్మదిగా ఉంటే ఏమొస్తుంది? ఎంప్టీ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్ అని మనకు తెలుసు. దేవుడు మనకి నెమ్మదిస్తే, అంత తేలిక మనం మౌనంగా ఉంటే దేవుడు ఎప్పుడూ మనకి నెమ్మదిచ్చింటాడు. అందుకే ఏదో ఒక ముళ్ళు పెట్టింటాడు. ఆ ముళ్ళు పొడుచుకుంటా ఉంటుంది. కూతురు అనే ముళ్ళు, కొడుకు అనే ముళ్ళు, భర్త అనే ముళ్ళు, భార్య అనే ముళ్ళు, ఎవరో ఒక ముళ్ళు పొడుచుకుంటా ఉంటేనే భవిష్యత్ ఆడదాకుంటాం అనుకో. ముళ్ళు లేకపోతే భవిష్యత్ ఉండలేమేమో. కానీ నలదిక్కుల బైబిల్లో కొంతమంది రాజులకు దేవుడు నెమ్మది ఇచ్చినప్పుడు ఏం చేశారు? ఉదాహరణకు నేను కొన్ని అడగొచ్చు, మిమ్మల్ని అడగకూడదు, కానీ వాక్యం మీద కొంతమందికైనా ఒక్క స్టూడెంట్ని నేను బేతనీలో సిద్ధపరిస్తే మై వర్త్ ఆఫ్ స్టేయింగ్ హియర్ ఫర్ 100 days ఈస్ డన్. సెంచరీ బేతనీలో గడిపినందుకు ప్రయోజనకరం. అలా సిద్ధపరచకపోతే 100 రోజులు భవిష్యత్తు ఉపయోగం లేదే. నెబుకద్నెజరు దానియేలు 4:10 చెప్పబడింది. ఆయన రాజ్యం సుస్థిరంగా ఉన్న తర్వాత ఇప్పుడేమనుకున్నాడంటే, మనసులో అనుకున్నాడంట, బబులోను కట్టేసేంత బాగు, హ్యాంగింగ్ గార్డెన్స్. అలాగ ప్రపంచంలోని 7 వింతల్లో ఒక వింత అయిన బబులోన్లోని హ్యాంగింగ్ గార్డెన్స్ బయటకు వచ్చి, కనుక ఏదో పని చేయాలి. వాళ్ళు ఖాళీగా ఉండరు, ఎందుకంటే డబ్బులు ఎక్కువ ఉంటాయి కదా. డబ్బులు ఎక్కువ ఉంటే బరువుగా కనిపిస్తుంటారు. అలాగే వాళ్ళకి ట్రెషరీ బరువుగా కనిపిస్తుంది ఆయన హ్యాంగింగ్ గార్డెన్స్ కట్టించి. ఇంకొక రాజు ఉన్నాడు, పేరు సొలొమోన్. ఆయన దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి. ఆయన చాలా పనులు చేశాడు. దాంట్లో కొన్ని ఏంటంటే తోటలు నాటించేది, నీళ్లు తర్వాత పారేటట్లు చేసేది, యుద్ధానికి సంబంధించి సామాగ్రి సిద్ధం చేసేది, కొన్ని సామెతలు రాసేది, మొక్కల గురించి, జంతువులను గురించి, ఇలా చాలా అంటే రైటింగ్స్, కొన్ని రాతలు. మన లాక్డౌన్ పొరపాటును కూడా ఇట్లాంటి పని చేయమనుకో, ఎందుకంటే రాజులే రాస్తారు, మనం రాజులైతే రాస్తాం అనుకోండి. చూడండి 25 మొదటి వచ్చిన. ఏది 25? సామెతలు. సామెతలు 25:1. Proverbs chapter 25 verse 1. సామెతలు 25:1. ఇవియును సొలొమోను సామెతలే, యూదా రాజైన హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి వినిరి. మర్చిపోయిరి, రికార్డు చేసిరి. ఏం చేసిరి? రాసిరి. ఎవరు రాస్తారు? యూదా రాజు. హిజ్కియా ఇక్కడ ఖాళీగా ఉన్న తర్వాత, అంటే శత్రువులందరూ సెటప్ అయిపోయిన తర్వాత ఆయనకు మంచి పని చేసినట్టు సేవకులందరినీ పిలిపించి ధర్మశాస్త్రం రాయించిన. మీరు ఎందుకు ఖాళీగా ఉండడం, రాయండి అని. ఖాళీగా ఉంటే ఏదో ఆటలాడుకుంటాం, అది చేసుకుంటాం కదా, ఏంటి మధ్యలో ఈ పని పెడుతున్నారేంటి సేవకులు అనుకోలేదు. చూడండి దేవుని యొక్క వాక్యాలు ఎంత స్పష్టంగా విషయాలు రాసినాయి. కానీ మనకు పట్టవే, ఎక్కవే, పనిచేయవే, కార్యసిద్ధి జరిగించవే. ఎందుకు జరిగించదో అలాగే తెలియదు. రాజులు ఖాళీగా ఉన్నప్పుడు చేసే పనులు. నెబుకద్నెజర్ హ్యాంగింగ్ గార్డెన్స్ కట్టించినాడు. సొలొమోన్ ఏమో చాలా సంగతులు రాసినాడు, అంటే సామెతలు ఇలాంటివన్నీ, కీర్తనలు రాసినాడు. ఇక్కడ హిజ్కియాకు వచ్చేటప్పటికే ఆయన సేవకులను పిలిపించి దేవుని యొక్క వాక్యం రాయించి ప్రారంభించిన. ఇలాంటి రాజుల కోవలోనికే దావీదు కూడా వస్తుంది. ఆయన కూడా ఖాళీగా ఉన్నప్పుడు ఆయనకు ఆలోచన వచ్చింది, దేవుని మందసం కొరకు ఒక ఇల్లు కట్టిస్తే ఎంత బాగుంటుంది. మంచి ఆలోచన కదా. దావీదు యొక్క ప్రయాణం ఎలాగుందంటే, ఫ్రమ్ కేవ్ టు ద క్రౌన్ త్రూ సీదాస్. దిస్ ఎ బిలీవర్స్ ట్రావెల్ టనల్. విశ్వాసి ప్రయాణం చేసే ట్రావెల్ కూడా ఇదే. ఎక్కడి నుండి ఎక్కడికి? ఫ్రమ్ కేవ్ టు ద క్రౌన్ త్రూ సీదాస్. గుహ నుండి కిరీటము దగ్గరికి దేవదారు వృక్షపు మార్గముల గుండా వెళ్ళడం. మనకు ఇది కేవే లేకపోతే క్రౌన్ ఎలాగొస్తుంది? సీదర్స్ లేకపోతే క్రౌన్ ఎలాగొస్తుంది? సౌలుకి ఇది లేదు, ఏది కేవ్ లేదు, ఏది సీదర్స్ లేదు.
అందుకే క్రౌన్ ఏదో 40 ఏళ్ళు వచ్చినా ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. కొత్త నిబంధనలో సౌలును గురించి ఏ గొప్ప కార్యంలో ప్రస్తావించినట్లు మనం చూడం. కనుక ప్రతి దగ్గర మందిరంలో విశ్వాసులు 2 రకాలు కనిపిస్తుంటారు. సౌలు లాంటి వాళ్ళు ఉంటారు, దావీదు లాంటి వాళ్ళు ఉంటారు. కానీ విచిత్రం ఏంటంటే వాళ్ళు 1:1లోనే ఉన్నారు. ఈ దినాల్లో కూడా భక్తులు అలాగుంటే చేతులు ఎత్తి మొక్కొచ్చు. కానీ 90% సౌలు ఉన్నారే, 99% బహుశా వాళ్ళే ఉంటే ఒకళ్ళే దావీదులు అయితే కష్టం కదా. ఆ దినాల్లో ఒక దావీదు ఒక సౌలు, ఒక దావీదు ఒక అబ్షాలోము. ఈ దినాల్లో కూడా బహుశా అలాగుంటే మేలు అనుకుంటా. కనుక ఇప్పుడు అలా కావాలంటే ఏం చేయాలి? సౌలులు దావీదులుగా కావాలి. అందుకొరికి బల్ల మనం మారము. ఎలక తోక తెచ్చి ఏడాది ఉతికినా నలపే గాని తెలుపు కాదు. అందుకని ఇప్పుడు ప్రక్రియ ఏంటంటే ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నాము? ఉతుకుతున్నాము. దేన్ని? ఎలక తోకను తెచ్చి. ఇది నేను చెప్పిన మాట కాదు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది మడత మత్స డాగు కళంకము లేకుండా పవిత్రులైన సంఘముగా వాక్యం చేత ఏం చేస్తున్నాడు? ఉదక స్నానం చేయిస్తున్నాడు. ఆయన ఏంటంటే పాలిష్ పదం రాశాడు, ఉదక స్నానము అని. దాన్ని ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే ఉతుకుట. కనుక మారుతుందేమో. అందుకే ప్రభు యొక్క బల్ల, ప్రభు వచ్చేదాకా మనం మారాలని కోరబడుతున్నాం. మొదటిది ఏంటంటే డేవిడ్స్ పీస్, దావీదు యొక్క నెమ్మది. బహుశా దేవుని యొక్క వాక్యం వింటున్న నీవు నెమ్మది లేకుండా జీవిస్తున్నావేమో. డబ్బు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, సంపద ఉండొచ్చు, సౌందర్యం ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, ధన ఘనతలు ఉండొచ్చు, కుల పేరు ప్రఖ్యాతులు అన్నీ నీకు ఉండొచ్చు. బహుశా నెమ్మది లేదేమో. నెమ్మది ఉన్న వస్తువులతో రాదు, నెమ్మది ఉన్న అధికారాన్ని బట్టి రాదు, నెమ్మది ఉన్న బలగాన్ని బట్టి రాదు, నెమ్మది ఉన్న బ్యాక్గ్రౌండ్ని బట్టి రాదు. నెమ్మది ఈజ్ నాట్ ఎ ప్రాసెస్, నెమ్మది ఈజ్ నాట్ ఎ ప్రిన్సిపల్, పీస్ ఈజ్ ఎ పర్సన్. నెమ్మది ఒక వ్యక్తి. ఆయన పేరు యెషయా గ్రంథంలో చెప్పబడింది, ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానకర్త. అందుకే యేసు ప్రభువు లోకాన్ని విడిచి వెళ్ళక ముందు చెప్పాడు, మై పీస్ ఐ గివ్ అన్టు యు. లోకం ఇచ్చినట్లుగా కాదు నేను ఇచ్చే సమాధానం, నా సమాధానము మీకు ఇచ్చుచున్నాను. కనుక యేసు ప్రభువు వారికి వెలపట దేర్ ఇస్ నో పీస్ అవుట్ సైడ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. సమాధానకర్త అధిపతికి వెలపట సమాధానమే లేదు. ఇంకా యేసు ప్రభు యుద్ధకు నువ్వు రాకపోతే, పాపక్షమాపణ మారు మనసు పొందకుండా ఉంటే, సమాధానం లేకుండా బహుశా నువ్వు అలాగే జీవిస్తున్నావేమో. ఈ మధ్యాహ్నం మరొకసారి ప్రభు యొక్క బల దగ్గర జ్ఞాపకం చేస్తున్నాం. ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచు. లోకంలో నీకు కలిగినవన్నీ సమాధానం ఇచ్చేవి కాదు. డబ్బులైనా, ఐశ్వర్యమైనా, తల్లిదండ్రులైనా, సహాయపడేవారైనా, నీ సర్కిల్ అయినా, నీ బ్యాక్గ్రౌండ్ అయినా, పరిస్థితులైనా, ఆరోగ్యమైన ఏది నీకు నెమ్మది ఇవ్వదు. అన్ని చాలా బాగున్నట్టే కనిపిస్తాయి. కానీ చివరికి నీకు అందరినీ చుట్టి ఉన్నట్లుంటారు. యూ ఫీల్ దట్ యు ఆర్ లెఫ్ట్ అలోన్. నువ్వు ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తుంది. భర్త నీ పక్కనే ఉంటాడు, భార్య నీ పక్కనే ఉంటుంది, పిల్లలు నీ పక్కనే ఉంటారు, పరిచయం ఉన్న వాళ్ళు నీ పక్కనే ఉంటారు. అయినా నీకు ఏమనిపిస్తుంది అంటే ఏదో లోన్లీగా ఉన్నానే, ఎవరు నన్ను పట్టించుకునే వాళ్ళు లేరే, ఎవరు నన్ను చూసేవాళ్ళు లేరే, ఎవరు లేరే అనిపిస్తూనే ఉంటుంది. దిస్ లోన్లీనెస్ హార్బర్స్ ఇన్ ద హోల్ హార్ట్ త్రూఅవుట్ ద ప్రాసెస్ బికాస్ యు ఆర్ లెఫ్ట్ అలోన్, బికాస్ యు హావ్ నాట్ యాక్సెప్టెడ్. దేవునితో సమాధాన స్థితిలోనికి రమ్మని బ్రతిమలాడుతున్నాం. దేవుని సమాధానం పొందిన మనం ఇప్పుడు సమాధాన స్థితిలో కొనసాగిపోవాలని దేవుని యొక్క ఉద్దేశం. డేవిడ్స్ పీస్, దావీదు యొక్క సమాధానం. రెండవది ఏంటి? సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం. 2 Samuel chapter 7. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనం. అయితే ఆ రాత్రి యెహోవాకు నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నాతాను డేవిడ్స్ ప్రాఫెట్, దావీదు యొక్క ప్రవక్త. మీకు తెలుసు కదా, నాతాను 3వ వచనంలో మొట్టమొదటిసారిగా మనకు కనిపిస్తున్నాడు. నాతాను యెహోవా నీకు తోడుగానున్నాడు, నీకు తోచినదంతా చేయము. 1వ వచనంలో నాతాను ప్రవక్తను పిలిపించి, నాతాను అనే ప్రవక్త, గాద్ అనే ప్రవక్త, ఇద్దరు దావీదు దినాల్లో ప్రవక్తలుగా పనిచేసినారు. నాతాను బైబిల్లో దావీదు దగ్గర 3 సార్లు మనకు కనిపిస్తాడు. నాతాను అంటే గిఫ్ట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వరము అని అర్థం. మీకు ఎవరికైనా మగ పిల్లలు పుడితే స్టేజ్ దాటిపెట్టి వదిలేయండి. ఇంకా ఎవరికైనా దేవుడు అలా ఉంటే, ఆ మగ పిల్లలు పుడితే నాతాను అని పేరు పెట్టండి. దేవుని యొక్క వరము అని అర్థం. సరే, దేవుని వరము అనిగా పేరు కలిగిన నాతాను అనే ప్రవక్త దావీదు లాంటి గొప్ప రాజు దగ్గర పరిచయం చేసిన. అంటే దావీదు లాంటి వాడు కూడా ప్రవక్త అవసరమా?
Does a person of the stature and stalwartness of David needs a prophet? దావీదు లాంటి ఆత్మీయమైన ఆజానుబాహునికి కూడా ఒక ప్రవక్త అవసరమా? ఈ వాక్యం మనకు అవసరమని జ్ఞాపకం చేస్తుంది. ఈయన 3 సార్లు దావీదు జీవితంలో కనిపిస్తున్నాడు. 3 సార్లు భయంకరమైన పరిస్థితుల్లో కనిపిస్తున్నాడు. సాధారణంగా మంచి పరిస్థితుల్లో మనం కనిపించాలని కోరుకుంటాం. నా మటుకు నేను కూడా అలాగే అనుకుంటా. కానీ కష్ట పరిస్థితుల్లో కష్టమైన వర్తమానం తీసుకెళ్లాలంటే ఎంత కష్టం. 3 సార్లు మొదటిసారి ఇక్కడ మనం చూస్తున్నాం. 7వ అధ్యాయం మొదటి వచనంలో దావీదు ఖాళీగా ఉన్న తర్వాత నాతాను ప్రవక్తను పిలిపించి, నేను ఖాళీగా ఉన్నాను, దేవుడు నాకు సహాయం చేశాడు, నలుదిక్కులు నెమ్మది కలిగించాడు కనుక దేవుని మందసం నివాస స్థలముగా ఉండుట కొరకై మందిరం ఏర్పాటు చేయాలనుకుంటున్నాను, మీరేమంటారు అంటే నాతాను చాలా మంచివాడు కనుక ఆయన అన్నాడు, నీకు తోచినదంతయు 3వ వచనం, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుము అని చెప్పేశాడు. అంటే మంచోడే కదా, మంచోడికి మన సంగతిలో చెప్పాడు. ఆ తర్వాత దేవుడు ఛార్జ్ తీసుకున్నాడు. రాత్రి వెళ్ళి చెప్పిన తర్వాత నాతో వెళ్ళి పడుకున్నాడు. ఆ రాత్రి నువ్వు చెప్పేసి పడుకుంటున్నావేమో, కానీ దేవుని ఉద్దేశం అది కాదు. వాట్ గాడ్స్ విల్ ఈస్ నాట్ ద విల్ ఆఫ్ నాథన్ అండ్ నాట్ విల్ ఆఫ్ ద డేవిడ్. దేవుని యొక్క చిత్తం వేరే, నాతాను దావీదు చిత్తాలు వేరే. మీ ఇద్దరి చిత్తం ఒకటైనంత మాత్రం మీ ఇద్దరి చిత్తాలు దేవుడి చిత్తంతో ఒకటైతుందని అనుకోవడానికి వీల్లేదు. మన ఇద్దరికి మస్తు నచ్చొచ్చు, మన ఇద్దరికి నచ్చేవని దేవునికి నచ్చుతాయడానికి వీల్లేదు. దావీదుకు నాతానికి నచ్చింది దేవునికి మనసానికి మందిరం కట్టించాలని, కానీ దేవుడికి నచ్చలేదు దావీదు కట్టడానికి. అందుకని ఆ రాత్రి దేవుడు నాతానుతో మాట్లాడుతూ వచ్చినాడు. ఆ మాట్లాడిన సంగతులు ఇక్కడ రాయబడుతూ వచ్చినాడు. కానీ నేను నాతాను గురించి ఒక 3 విషయాలు మీ గమనానికి తీసుకురావాలని కోరుతున్నాను. మొట్టమొదటి సందర్భంలో మనకి ఇక్కడే కనిపిస్తాడు కదా, మందిరం కట్టాలనే సందర్భంలోన. అందుకని 7వ అధ్యాయం 4వ వచనం ప్రకారం, నీవు పోయి నా సేవకుడకు దావీదుతో ఇట్లనము, నా సేవకుడకు దావీదు, నీవు పోయి రాజుకు దావీదుతో ఇట్లనము, నీవు పోయి ఇశ్రాయేలు మొదటి గాయకుడైన దావీదుతో ఇట్లనము, నీవు పోయి ఏంటి యెషే కుమార్తె ఇట్లనము, నువ్వు పోయి సమయంలో అభిషేకించిన దావీదుతో ఇట్లనము అని చెప్పట్లే. No designation. The only designation God can ascribe to David is that he is my servant. నా సేవకుడైన. అప్పటికే దావీదు రాజు అయిపోయాడు, రాజు సింహాసనం మీద ఉన్నాడు. మరి రాజైన దావీదు తిలనమని, నువ్వు రాజైనా కూడా తండ్రికి తల్లికి వాళ్ళ కొడుకు కూతురు ఐఏఎస్ అయినా కూడా ఎవరు బయట ఏం సార్ మేడం అంటారు, ఇంట్లో ఏం రా తిన్నావా అంటారు, మన మా బయట వాళ్ళు అందరు రా అంటే చూస్తున్నారు మా అని అంటాడు ఆ కొడుకు. కూతురు అలాగంటది, అమ్మాయి తిన్నావా అని. మా అమ్మాయి అని అంటావు ఏంటి, బయట వాళ్ళంతా నేను ఐఏఎస్ ఆఫీసర్ ఏమి ఇట్లా అంటుంది మీ మమ్మీ అని చూస్తారని అంటదా? ఎంత గొప్పవాళ్ళు అయినా తల్లికి ఎవరు బిడ్డలే. దావీదు నువ్వు ఎంత గొప్పవాడు అయినా, యు ఆర్ మై సర్వెంట్, యు నా సేవకుడే. ఇవి ఇశ్రాయేలుకు రాజు కావచ్చు, బట్ యు కెన్ నెవర్ బి ఎ కింగ్ ఫర్ మీ, యు ఆర్ మై సర్వెంట్. దావీదుకు నాతాను మొదట ఏం చేసినాడంటే, లేదా నాతానికి అనిపించే మొదటి సందర్భం ఏంటంటే రీహాబిటేషన్. దేవుని మందసానికి అవసరమైన మందిరం కట్టించే ఆలోచనలో దావీదు ఉన్నప్పుడు నాతాను దేవుడికి ప్రత్యక్షమై నాతాను ద్వారా ఈ సంగతి తెలియజేశాడు. 2వ సందర్భం 12వ అధ్యాయం 7వ వచనం, 2 Samuel chapter 12 verse 7. 2 Samuel 12:7. నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడవు నీవే. ఆ మనుషుడు నీ మొదటిదేమో చాలా బాగుంది, ఏంటి దేవుడు ఏం చెప్పినాడు వెళ్ళి చెప్పాడు. ఇప్పుడు రెండవది చెప్పాలంటే అంత తేలిగ్గా దేవుడి చేత కాదు ఈ మాటలు చెప్పడానికి. ఒక వ్యక్తి పాపం ఉన్నప్పుడు, అయ్యా నువ్వు పాపంలో ఉన్నావు, ఆ మనుషుడు నువ్వేని ఎవరు చెప్పలేదు. అందులో రాజు లాంటి వాడికి ఎవరని చెప్తారా? అంతకుముందు అలా కొంతమందికి చెప్పేస్తే వాళ్ళ స్టేట్ ఏమైందో ఆ తర్వాత కానీ దానికి ముందు కానీ కొన్ని సంగతులు మనం చూడవచ్చు. కానీ ఇక్కడ వెళ్ళి ఆ మనుషుడు నీవే, నాతాన్స్ రిబ్యూక్, నాతాను యొక్క హెచ్చరిక గద్దింపు. 3వది 12వ అధ్యాయం 25వ వచనం, 2 సమూయేలు 12:25. 2 సమూయేలు 12:25. యెహోవా అతడిని ప్రేమించి నాతాను ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞను బట్టి ఎదిజ్జే అని అతనికి పేరు పెట్టాను. ఇప్పుడు నేను ఒక మాట మిమ్మల్ని అడగొచ్చా? దావీదు తన కొడుకు పేరు పెట్టాడు, ఏమని? సొలొమోను నెమ్మది అని పేరు పెట్టాడు. దావీదు పెట్టిన పేరు మార్చే శక్తి ఎవరికైనా ఉంటుందని మీరు అనుకుంటారా? ఇప్పుడు దేవుడు ఏం చెప్పినాడంటే, నాతాను పోయి కొద్దిగా పోయి పేరు మార్చరమ్మా అని. ఎవరి పేరు?
దావీదు కొడుకు దావీదు పెట్టుకుని కదా, ఆయనకింటే నాకు వాక్యం తెలుసా, ఆయనకింటే పాటలు వచ్చా, ఆయనకింటే గొప్ప, ఆయనకింటే అభిషేకం ఉన్నాడు, నేను ఆయన కొడుకు పోయి నువ్వు పేరు మార్చుకోవాలంట కదా, నీ ఆయన కొడుకుది అని ఎలాగ చెప్పాలా? మనమైతే ఇవన్నీ ఎలాగ మాట్లాడతామేమో తెలియదు. దేవుడు నాతానికి ఇలాంటి మిషన్ ఇచ్చినాడు చూడండి, ఎంత కష్టమైన మిషన్ కదా. గాడ్ చేంజ్ హిస్ నేమ్, వెళ్ళి పేరు మార్చుకోమని చెప్పి. ఇప్పుడు మేము కొంతమంది పేర్లు పెట్టుకుని ఉంటారు, వాళ్ళకి కొద్దిగా మార్చని చెప్పడానికి కూడా కష్టమే. వాళ్ళ మాత్రం నేను చాలా బాగా చెప్తారు, సరే బయటికి పోయి చేస్తారు. ఇక్కడ అలా కాదు, నేరుగా నాతోనే వచ్చినాడు. సొలొమోను పేరు యెదిద్యా, రీనేమింగ్, పేరు మార్చి దగ్గర నాతాను కనిపిస్తుంది. ఆయన పేరు మార్చబడింది 3 సందర్భాల్లో నాతాను కనిపించినాడు. నేను మరల తర్వాత ప్రశ్న అడుగుతా, దానికి జవాబు చెప్పడానికి ఇవన్నీ 3 చెప్తున్నా. మొదటిది ఏంటి? రీహాబిటేషన్, దేవుని మందసం కొరకు నివాస స్థలం. రెండవది ఏంటి? రిబూక్, గద్దెంపు. మూడవది ఏంటి? కొడుకు పేరు మార్చాలి. ఇలాంటి ప్రవక్తని, ఇలాంటి వాక్యోపదేశకుని, ఇలాంటి సేవకుని, ఇలాంటి బోధకుని మీరు ఇష్టపడరు? వెరీ డైరెక్ట్ క్వశ్చన్, ఎస్ ఆర్ నో? అబద్ధాలు చెప్పొద్దు. ఆదివారం లేక మందిరంలోకి వచ్చిన మీరు చెప్తారు, నేను చెప్పాలా? నేను చెప్తాను, నో, ఐ డోంట్ లైక్. నాకు నేనంటే తాళం కొట్టేవాళ్ళు అంటే ఇష్టం, భజన మాంత్రికులు అంటే ఇష్టం, నా చుట్టూ భజన బృందం చేసేవాళ్ళు అంటే నా ఇష్టం. నువ్వు చేసేది ఇది కాదు, ఇది పేరు ఇట్లు మార్చుకో, అటు మార్చు, లేకపోతే దీన్ని ఇటు చేయండి, ఇష్టం ఉండదు. దట్స్ ట్రూ. భార్య ఎలాగ మార్చమని భర్తకి చెప్పిన భర్తకి ఇష్టం ఉండదు, భర్త ఎలాగ మారమని భార్యకి చెప్పిన భార్యకి ఇష్టం ఉండదు, వాళ్ళిద్దరు మారమని పిల్లలకు చెప్తే పొరపాటు కూడా ఇష్టం. నువ్వు ఎప్పుడో పాతకాలం సంగతులు అన్నీ చెప్తావు, ఫ్లాష్ బ్యాక్. ఇప్పుడు చాలా మారింది తెలుసా అని కనుక నీకు తెలియదు అని వాళ్ళు కంక్లూషన్కి వేస్తారు. ఎవరు ఇష్టపడరు, గద్దెంపు ఇష్టపడరు, తర్వాత ఏంటి? మార్పు ఇష్టపడరు. వీ డోంట్ లైక్ చేంజ్, వీ డోంట్ నీడ్ చేంజ్ అంటాం. నాకు అసలు మార్పు ఇష్టం లేదు, మార్పే అవసరం లేదని అనుకుంటాం. హియర్ ఈస్ ఎ పర్సన్ కాల్డ్ డేవిడ్ who wants to amend his ways according to the God's plan. దేవుని యొక్క ప్లాన్ ప్రకారం తన యొక్క మార్గం మార్చుకోవటానికి ఇష్టపడిన వ్యక్తి. ఇప్పుడు దావీదు నాతాన్ని ప్రేమించినాడా లేదా? ఎస్ ఆర్ నో? అవునా కాదా చెప్పండి. ఇన్ని రోజులు లైవ్ లేకుండా, లైవ్ ఉండి బతికిపోయాం బ్రదర్, ఇప్పుడు కష్టంగా ఉంది అని అంటున్నారా? ప్రేమించినాడా లేదా? ఇష్టపడినాడా లేదా? ఇష్టపడ్డా? ఎస్ ఆర్ నో? ఇష్టపడ్డాడంటే ఏం రుజువు? భోజనం పెట్టాడా, బట్టలు పెట్టాడా, గిఫ్ట్ ఇచ్చాడా, కారు కొనిచ్చినాడా, పెన్ ఇచ్చినాడా, బైబిల్ ఇచ్చినాడా, ఇల్లు కట్టించినాడా, ఊర్లో ఆయనకి ఏమన్నా రథం పెట్టించినాడా, సేవకులు పరిచారకులు వేపించినాడా? ఓకే, మీ అందరికి తెలుసు అనుకుంటా, నేను మీకు జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాను. 3వ అధ్యాయం దినవృత్తాంతాల మొదటి గ్రంథం 5వ వచనం, 1 Chronicles chapter 3 verse 5. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. యెరూషలేములో 33 సంవత్సరములు ఏలెను. యెరూషలేములో అతనికి పుట్టిన వారు ఎవరనగా అమ్మీయేలు కుమార్తె అయిన బత్షెబ వల్ల కలిగిన షిమ్యా, షోబాబు, నాతాను, సొలొమోను అను 4. దావీదుకు బత్షెబ వలన 4 కుమారులు పుట్టారు. దాంట్లో ఒక్కని పేరు దావీదు ఏం పెట్టాడో తెలుసా? నాతాను. వాట్ ఏ క్లాసిక్ ఎగ్జాంపుల్. ఒక వ్యక్తి మనకు నచ్చితేనే ఆ వ్యక్తి పేరు పెట్టుకుంటాం. దారంలో పోయేవాడి పేర్లు, మనం తిట్టినోడి పేర్లు మనం పెట్టుకుంటామా? కనీసం ఆ పేరు నోటితో పలకటానికి కూడా మనకి ఇష్టం ఉండదు. ఏంటి బ్రదర్, ఏంటక్క ప్రార్థన చేయలేదంటే ఆ పేరు పలకాలంటేనే మనసు రావట్లేదు బ్రదర్. అసలు నాకు ఎలాగొచ్చినాడు తెలుసా? నన్ను పాపం చేసిన వాడు నువ్వే మనుషుడు అన్నాడు. నా కొడుకు పేరే మార్చడానికి ధైర్యం చేసిన వాడు. ఇలాంటి వాడి పేరు ఎవరైనా పెట్టుకుంటారా? దావీదుకు అలాంటి వాడు అంటే ఎంత ఇష్టం అంటే, ఈజ్ ఎ ప్రాఫిట్ ఆఫ్ గాడ్, అండ్ దేవుడి పరిచారకుడు, దేవుడి ప్రవక్త. ఐ కెనాట్ నెగ్లెక్ట్. నేను రాజు కావచ్చు, నా పని వేరే, ఆయన పని వేరే. నేను ఆయనకింటే వాక్యం బాగా చెప్పొచ్చు, ఆయనకింటే బాగుపడవచ్చు, ఆయనకింటే సితార చమత్కారంగా వాయించగలను, ఆయనకింటే దయ్యాలు ఎక్కువ పారద్రోలగలను, ఆయనకింటే శత్రువులు ఓడించగలను. ఇన్ ఆల్ థింగ్స్ డేవిడ్ వాస్ మైటియర్ దెన్ నాతాన్. నాతాన్ కంటే అన్ని విషయాలలో నాకు తెలిసి 100కి 100 పాలు విషయాల్లో దావీదు అధికుడిగానే కనిపిస్తున్నవచ్చు. అయితే నాతాను దేవుడి ద్వారా పడ్డాడని దావీదు గుర్తించినప్పుడు నాతాను దావీదు ప్రేమించి, అందుకే కొడుకులు ఒక కొడుకు ఏమని పెట్టాడంటే నాతాను అని, గాడ్స్ గిఫ్ట్.
చూసినప్పుడు అంతే ఏం గుర్తు రావాలా, హీర్ ఇస్ ఎ ప్రాఫిట్ సెండ్ బై గాడ్ ఫర్ మీ, నా కొరకే దేవుని ద్వారా పంపించమన్న ప్రవక్త, నన్ను సరిచేయించిన ప్రవక్త, నా జీవితాన్ని మార్చడానికి దేవుడు వాడుకున్న ప్రవక్త, నా జీవితాన్ని కట్టడానికి దేవుడు వాడుకున్న ప్రవక్త. ప్రభు యొక్క బల దగ్గరికి మనం వస్తున్నాం. గద్దెంపు అంటే మనకి అసహ్యమైంది, గట్టిగా మాట్లాడితే అసహ్యమైంది. దేవుని వాక్యం నేరుగా వస్తే మనం ఇష్టపడటానికి, అంగీకరించడానికి ఇష్టపడిన జీవితంలోనికి మనం వచ్చినాం. ఈ మధ్యాహ్నం ప్రభు బలలో పాల్పొందక మనకు మన జవాబేంటి? పాత నిబంధనలో నాతాన్ అనే ప్రవక్త, దేవుని ప్రవక్త మనకు కనిపిస్తున్నాడు. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఇదిగో ప్రవక్తల కంటే గొప్పవాడు యేసుక్రీస్తు. అందుకే యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరస్తి వచ్చింది, ఈయన ప్రవక్త, కాకపోతే ఎలాగ ఈ సంగతులు చెప్తాడు? యేసు ప్రభువును ప్రవక్తను గుర్తిస్తూ వచ్చినారు. తర్వాత ఈయన నిజముగా లోక రక్షణ. క్రైస్ట్ ఈస్ ద ప్రాఫిట్ ఇన్ ద న్యూ టెస్టమెంట్. కొత్త నిబంధనలో యేసుక్రీస్తే నా ప్రవక్త, నన్ను గద్దించేవాడు, నన్ను బాగు చేసేవాడు, నన్ను సరి చేసేవాడు, నా జీవితాన్ని మార్చేవాడు. ఆయనకింత మించిన ప్రవక్త ఎవరు? ఆయనను పోలిన బోధకుడు. ఆ ప్రవక్త నన్ను బాగు చేయటం కొరకే నా కొరకు శిలువ మీదకి వెళ్ళి రక్తం కాచి చనిపోయి సమాధి చేయబడి ప్రేమాచిహ్నంగా ఆయన నా ఎదుట ఉంచిన ఈ బిందు అలాంటి వాడి కొరకే. ఆయన ద్వారా గద్దించబడినవాడు, ఆయన ద్వారా ఆయన ద్వారా శిక్షించబడినవాడు, ఆయన ద్వారా తిరిగి సమకూర్చబడ్డ కొరకే ఈ విందు దేవుడు ఏర్పాటు చేస్తూ. ఇంకా మొదటిది డేవిడ్స్ పీస్, దావీదు యొక్క నెమ్మది. రెండవది డేవిడ్స్ ప్రాఫిట్, దావీదు యొక్క ప్రవక్త. ఇప్పుడు ముందుకెళ్ళక మన ప్రశ్న ఏంటంటే, ప్రభు బల దగ్గరికి వచ్చినాం, ఈ ప్రవక్తతో మనకు అనుదినం టచ్లో ఉన్నామా? ఈ ప్రవక్త మనకు ప్రత్యక్షం అవుతున్నాడా? ఈ ప్రవక్త మనతో మాట్లాడుతున్నాడా? ఈ ప్రవక్త మాటకి విధేయత చూపిస్తున్నామా? ఆ ప్రవక్త ఎబ్రీ పత్రిక మొదటి వచ్చిన ప్రకారం పూర్వము నానా విధములుగా మనతో మాట్లాడిన దేవుడు ఇప్పుడు తన కుమారు ద్వారా మనతో మాట్లాడాడు. క్రైస్ట్ ఈస్ మై ప్రాఫిట్. ఆ క్రీస్తే నా ప్రవక్త. ఆ క్రీస్తును అంగీకరించి, ఆ క్రీస్తు వరకు జీవించి ఆయన ద్వారా అలాంటి అనుభవంలోనికి రావాలని కోరబడతాను. మూడవది చూస్తామా? 2 సమూయేలు 7వ అధ్యాయం, 2 Samuel chapter 7. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. 7:11, 2 Samuel chapter 7 verse 11. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలగజేసి ఉన్నాను. మరి యెహోవానగు నేనే నీకు తెలియజేయనిదేమనగా, నేను నీకు సంతానము కలగచేయుదును. ఎవరు శత్రువుల మీద జయమిచ్చినారన్న? నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది. నీ శత్రువులు, నీకు జయము, నీకు నెమ్మది. ఆల్ పర్సనల్. గాడ్ ఈజ్ సో పర్సనల్. చూడ, మీకు మీ రాజ్యానికి అలాగ మాట్లాడలేదు, ఈ సింహాసనానికి అలాగ మాట్లాడలేదు. కానీ గాడ్ వాంట్స్ టు బి మోర్ పర్సనల్ విత్ us. మనతో ఇంత వ్యక్తిగతంగా ఉండాలని కోరుతున్నాను. కానీ మనమేమనుకుంటాం, అంటి ముట్టినట్లుంటాం. నువ్వు దూరం ఉండు ప్రభా, దగ్గరకు వస్తే మాకు ప్రమాదం. కానీ ఎందుకంటే మా పాపం అంత పోతుందిగా, మా ద్వేషం అంత పోతుందిగా, మా అసూయ అంత పోతుందిగా, మా దుఃఖం నిట్టూరిపోత పోతుంది. వద్దు, మాకు ఇవే ఉండాలి. ఎందుకంటే ఇదే మా డెకరేషన్. అసూయ మా డెకరేషన్, పాపం మా డెకరేషన్, అపరాధం మా డెకరేషన్, ద్వేషం మా డెకరేషన్. ఇదే మాకు స్వభావం. దిస్ ఈస్ మై క్లాతింగ్. ఇదే నా బట్టలు, ఇదే నా ఆనందం, ఇదే నా. కానీ ప్రభు మన దగ్గరికి వస్తే వెంటనే మార్చు. వాడికి ప్రశస్త వస్త్రము తెచ్చి, ఆ వస్త్రం లేకుండా పందులతో తిరిగిన ఆ దుర్వాసన కలిగిన వస్త్రమే మనకి ఇష్టం. దగ్గరికి రాని. ఇక్కడ చూస్తే ఏంటంటే, నీ సంతానము రాయబడిన మాట, నేను నీకు సంతానం కలగజేయుదును అంటే అప్పుడు దావీదుకు పిల్లలు లేరా? లేరా? ఉన్నారు. సంతానం కలిగేది డేవిడ్స్ ప్రామిస్, దావీదు యొక్క వాగ్దానం. దీన్నే డేవిడ్స్ కవెనెంట్ అంటారు, దావీదు నిబంధన అంట. దేవుడు కొంతమందితో నిబంధన చేసినాడు. నోహ్తో నిబంధన చేసినాడు. మొదట ఏమని? భూమి ఆకాశంలో ఉన్నంత దాకా ఇలాంటి జలప్రళయం మరలా. దట్స్ కాల్ నోవాస్ కవెనెంట్ అంట. తర్వాత అబ్రహాంతో నిబంధన చేశాడు. అది కన్నా 12వ అధ్యాయం. ఐ విల్ బ్లెస్ దై నేమ్, మేక్ దై నేమ్ గ్రేట్. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను. అది అబ్రహామ్స్ కవెనెంట్ అంట. ఇప్పుడు దావీదు దగ్గరికి వచ్చిన తర్వాత డేవిడ్స్ కవెనెంట్. దావీదు ఏం చెప్పాడు? నీవు నాకు ఇది హృదయపూర్వకంగా సేవించినావు కనుక ఈ సంతానంలో కూడా ఈ సింహాసనం మీద ఉండక
వాట్ ఎ గ్రేస్. దేవుడు దావీదు పక్షిని ఎలా కృప చూపించినాడు. అందుకే దావీదుతో నిబంధన చేసినాడని మనం పాట పాడుతుంటాం. అందుకే దావీదుతో వాక్కు దేవుడు ప్రత్యక్షపరుచుకున్నాడని. ఏదో మన సంతానం అంటే 1 రోజు 2 రోజులు ఉండిన తర్వాత మన వాళ్ళే ఉన్నారు, నవ్వినారు, తిరిగినారు, మాట్లాడినారు, అంతా మీ వాళ్ళక్క. ఫోటో కాపీ అక్క, కార్బన్ కాపీ అక్క, అట్టే మాట్లాడతాడక్క, కాపీ అతి కాదక్క. ప్రభు లక్షణాలు ఏమైనా రిఫ్లెక్ట్ అవుతున్నాయా? దేవుడు దావీదుతో ఆ మాట చెప్పాడు, ఈ సింహాసనం మీద ఈ సంతతిలో ఉండక మా దావీదుతో చేసిన నిబంధన, నేను అబద్ధం ఆడను. బైబిల్లో రాయబడి, నేను దావీదుతో అబద్ధం ఆడను. అలాంటి దేవుడు ప్రభు బల దగ్గరికి మనం వచ్చిన మన విషయం, మన పిల్లల విషయమై మన జీవితాల సంగతి ఏంటి? ఎలాగో దేవుని యొక్క వాగ్దానం మనం క్లెయిమ్ చేస్తున్నాం. ఈ సంవత్సరం వాగ్దానం చేసుకున్నాం, దాదాపు 6 నెలలు గడిచిపోవటానికి వచ్చింది. ఏమన్నా దాన్ని క్లెయిమ్ చేసినట్లు గుర్తుందా? ప్రార్థన చేసినట్లు గుర్తుందా? చేపట్టినట్లు గుర్తుందా? కొంతమంది మర్చిపోయింటారు, ఎక్కడో బైబిల్లో పడిపోయిందేమో చూసుకోవాలనుకుంటారు. నాది కూడా ఎక్కడుందో ఎక్కడే ఉంది. దేవుని వాగ్దానాలు ఎన్నైనా అన్ని యేసుక్రీస్తులో అవును ఆమెను అన్నట్లుగా ఆయన నెరవేర్చే సమర్థుడు. 4 చూస్తామా? సమూయేలు 2 గ్రంథం 18 2 Samuel chapter 7 verse 18. 2 సమూయేలు 7:18. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేశాడు, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది, హూ యామ్ ఐ అండ్ వాట్ ఈస్ మై ఫ్యామిలీ. నేను ఎంతటి వాడను. అక్కడ దాకా ఆగిపోయింటే సరేలే అని అనుకుంటాం. ఇంకొక ట్యాగ్ పెట్టినాడు, వాట్ ఈస్ మై ఫ్యామిలీ, నా కుటుంబం నీ సన్నిధిలో ఏ పాట. అంటే నువ్వు కానీ నీ కుటుంబం కానీ దేవుని సన్నిధిలో అతిశయించడానికి ఏమీ లేదు. నేనే నీకు విజయము కలగజేసి. దావీదు అది జ్ఞాపం చేసినాడు, నన్ను గొర్రెల దొడ్లో నుండి తీసుకుని వచ్చి ఈ సింహాసనం మీద కూర్చుని పెట్టాను. నాలాంటి వాడు ఇంటికి రావడం నుంచి. దావీదును ఒకవేళ మనం అడుగుతుంటే గొర్రెలు కాసుకునేటప్పుడు అసలు నువ్వేమనుకున్నావు, నువ్వు ఏం కావాలనుకున్నావు అంటే ఏమనుకుంటారు? 100 గొర్రెలు 1000 కావాలనుకున్నావు, 1000 1,00,000 కావాలనుకున్నావు. ఎవరైనా అంతే, ఏం కావాలనుకుంటారు? వ్యాపారం చేసేవాళ్ళ దగ్గరికి వెళ్ళి, తోపుడు బండి మీద వ్యాపారం చేసే దగ్గరికి వెళ్ళి ఏం కావాలనుకున్నావు అంటే ఇట్లాంటి బండ్లు ఇంకో 10 పెట్టాలనుకున్నాను 7 అంటాడు. బట్టల వ్యాపారం చేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏం కావాలనుకున్నావు అంటే ఇట్లాంటి కొట్లు ఇంకో 10 రిటైల్ షాపులు పెట్టాలి. చందన బొమ్మన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే ఏం కావాలనుకున్నారంటే ఏం చెప్తారు వాళ్ళు? ఆంధ్రాలోనో తెలంగాణలో అవుట్లెట్లు పెట్టాలనుకుంటున్నామండి అంట. రిలయన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే ఏం కావాలనుకుంటున్నారంటే ఇండియాలో మాత్రమే కాకుండా బయట శ్రీలంక అక్కడ కూడా జియో పెట్టాలనుకుంటున్నామంట. వాళ్ళు వ్యాపారాలు వృద్ధి చేసుకోవాలి, అదే ఫీల్డ్లోనే అనుకుంటారు. కానీ ఇక్కడ చాలా తేడాగా మనకు కనిపిస్తుంది. నేను గొర్రెలు వృద్ధి చేసుకొని అక్కడ ఉండాల్సింది, బట్ అప్ సైడ్ డౌన్ 120 డిగ్రీల ఆపోజిట్ లో వచ్చింది. ఎక్కడ గొర్రెలు కాసేవాడు, ఎక్కడ సింహాసనం. వేర్ ఇస్ షీప్, వేర్ ఇస్ సావర్నెట్. ఎక్కడ గొర్రెలు, ఎక్కడ సార్వభౌమాధిక, ఎక్కడ అరణ్యంలో ఉన్నాడు, అంతఃపురంలోనికి వచ్చి. ఫ్రమ్ ప్యాచెస్ టు ద ప్యాలెస్, దిస్ ఈస్ ద జర్నీ ఆఫ్ డేవిడ్. ఇలాంటి పరిస్థితుల్లో దావీదు ఎలా ప్రార్థన చేసిన 18వ వచనంలో చూస్తాం కదా. దావీదు యెహోవా సన్నిధిని, ఈ మాట మీరు ఆలకించాల. ఎలాగా? కూర్చొని ప్రార్థన చేసి. ఎంత కూర్చొని ప్రార్థన చేసి? కూర్చున్నాడంటే అర్థం ఏంటి? మనకి టైం లేదు కూర్చోటానికి. భర్త దగ్గర కూర్చోటానికి టైం లేదు, భార్య దగ్గర కూర్చోటానికి టైం లేదు, పిల్లల దగ్గర కూర్చోటానికి టైం లేదు, విశ్వాసం దగ్గర కూర్చోటానికి టైం లేదు, సేవకుడి దగ్గర కూర్చోటానికి టైం లేదు, అసలు దేవుడి దగ్గర అస్సలు కూర్చోటానికి టైం లేదు. అంతేనా? వీఆర్ కాల్డ్ టు సిట్. దయ్యం పట్టిన వాడు బాగా అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? నాలాంటి వాడు అయితే ఏం చేసినా, ప్రభా ప్లీజ్ ఒక రిక్వెస్ట్ ఏమనుకోవద్దు. ఏం లేదు, నా మదర్ దయ్యాలు పట్టినాడు, మా ఊర్లో చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ ఎల్లగొట్టొచ్చడానికి కొద్దిగా శక్తి. బైబిల్లో రాయబడింది ఏంటంటే, వాడు స్వస్థ చిత్తుడై ఆయన పాదముల యొక్క దేవుడి దగ్గర కూర్చుండేవాళ్ళు కావాలి. వేతన ఏంటి అర్థం ఏంటి? 3 వ్యక్తులు ఉంటారు, లాజరు, మార్తా, మరియా. లాజరు రకం ఏంటంటే, ఈ 3 వ్యక్తులు అంటే 3 వ్యక్తులుగా మాత్రమే తీసుకోవద్దండి.
3 రకాలైన ప్రజలుగా తీసుకోవాలి మనం. లాజర్ అంటే మార మనసు లేకుండా తిరిగేవాళ్ళు, వాళ్ళు వేగా బ్యాండ్స్, వాళ్ళు ఎప్పుడు అట్లే బయట తిరుగుతుంటారు. లోపల ఉన్నట్టు ఉంటాడు, బయట ఉంటాడు. సో క్లోజ్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ బట్ నాట్ ఇన్సైడ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యానికి దగ్గరలో ఉన్నట్టు ఉంటాడు, లోపల లేడు. ఎక్కడ దాకా వచ్చినాడు? పరలోక రాజ్యం గేట దాకా వచ్చాడు, శిలువ దగ్గరికి వచ్చినాడు. యేసుప్రభు శిలువను చూస్తున్నాడు, ఎడమ వైపున దొంగ, కానీ శిలువ దగ్గరికి రాలేదు. యేసుప్రభు మాటలు వింటూనే ఉంటారు, వాడు ప్రతిరోజు వింటుంటాడు. యేసుప్రభు మా ఇంటికి ఫ్రీక్వెంట్గా వస్తుంటాడు, మాకు బాగా తెలుసు. ఫ్యామిలీ ఫ్రెండ్ కానీ పర్సనల్ ఫ్రెండా? ఈజ్ యువర్ ఫ్యామిలీ ఫ్రెండ్ ఆర్ ఏ పర్సనల్ ఫ్రెండ్? యేసుప్రభు నీకు ఫ్యామిలీ ఫ్రెండా, పర్సనల్ ఫ్రెండా? పర్సనల్ ఫ్రెండ్ అయితే నీకు ఉపయోగం. అలాగే దేవుని మందిరంలో చాలా మంది అంటారు, చూస్తూనే ఆశ్చర్యం వేస్తే, తప్ప ఇంతమంది ఉన్నారేంటి లాజర్లో. బట్ ప్రభుకి స్తోత్రాలు, యేసు లాజర్ని కూడా ప్రేమించు. ఈజ్ లవింగ్ యూ టూ. నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. నువ్వు యేసుప్రభు వచ్చినప్పుడు బయటకు వెళ్ళిపోతున్నా, యేసుప్రభు ముందు ద్వారం వస్తే పక్క ద్వారంలో నుండి నువ్వు వెళ్ళిపోతున్నా, యేసుప్రభుకి సేవ చేయలేము. మళ్ళీ ఆయన భక్త్ సింగ్ గారి మాదిరి ఆరి బోర్న్ అగైన్ అంటే మరి దానికి జవాబు చెప్పాలి. కొట్టి మా అమ్మ నాన్న నా వైపు చూస్తారు. మా అమ్మ నాన్న నా వైపు చూసి ఇటు చెప్తే నేనేం చెప్పాలా? అరి బోర్న్ అగైన్ అంటే మనం గోదావరి భాషలో మార్చి చెప్తారు. బాప్తీసాలకు సిద్ధంగా ఉన్నామండి, బాప్తిస్మ అండి. అసలు నువ్వు తిరిగి జన్మిస్తే కదా బాప్తిస్మ. ఇది తిరిగి జన్మించకపోతే బాప్తిస్మ ఎలాగా? నో వే. అంటే బాప్తిస్మ తీసుకుంటే కదండి మందిరంలో స్థిరపడతా. అవన్నీ అనవసరం అండి. పాయింట్ టు పాయింట్. ఆర్ యు బోర్న్ అగైన్? తిరిగి జన్మించినావా? యేసుని అంగీకరించినావా? పాప క్షమాపణ పొందినావా? మారు మనసు పొందినావా? జీవితం మార్చబడిందా? శిలువ దగ్గరికి వచ్చినావా? యేసుప్రభు రక్తం ద్వారా కడగబడిన పాయింట్ టు పాయింట్ బ్లాంక్ క్వశ్చన్స్. పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఎస్ నో నన్ ఆఫ్ ద అబౌవ్ అట్లా క్వశ్చన్లు ఉండవు. అందుకే లాజర్ లాంటి వాళ్ళు కొంతమంది తిరుగుతుంటారు, 33%. రెండవ రకం ఏంటంటే మార్త లాంటి వాళ్ళు. ప్లస్ సో బిజీ ఇన్ సర్వింగ్. సర్వ్ చేయడం తప్పని నేను చెప్పట్లేదు, వాళ్ళు కూడా కావాలా. వేతనీళ్ళు ఎంతకంటే ఉన్నారు మరి వాళ్ళకు కూడా. మళ్ళీ నేను తర్వాత పాయింట్ చెప్తా, అప్పుడు మీరు ఆలోచించాలి. మరేలాగా యేసుప్రభు మరి ఏం చేస్తుంది? యేసు పాదముల యొద్ద కూర్చు. వీళ్ళు ఎంతమంది? 33 సార్లు. దీన్ని ఏమంటారు? బేతనీ. ఊరికి ఇల్లు కట్టుకుని చక్కగా మనం పేరు పెడితే బేతనీ అని కాదు. ఈ 3 రకాల నిష్పత్తిలో ప్రపోర్షనేట్ గా ఉంటే, అంటే 1% రక్షణ లేకుండా తిరిగే వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా. రెండవది ప్రభువుని సేవించాలని వాళ్ళు చాలా ఆరాటం ప్రగాఢం, వావు అంత హంగామ చెమటలు గారిపోతే అద్దాచ చెప్పనలేవు కాదనుకో వాళ్ళ సంగతి. బైబిల్లో రాయబడింది, వారి ఎద్దుల వలే పనిచేస్తారు. ట్రూ. మార్త వలే చాలా పనిచేస్తారు. కానీ ఇక్కడ మరియలు ఉన్నారా? మరియలు లేకుండా అందరు మార్తలు లేదా 50% మార్తలు 50% లాజర్లు అయితే అక్కడ యేసు ప్రభు వస్తాడా? ఉపయోగమా? విచిత్రం ఏంటంటే బేతనీయులను పూర్తి లాజర్లను ఉంటారు, పూర్తి మార్త మరియలు మాత్రం చాలా తక్కువ. 1:1:1 దాన్ని బేతనీ అంటాం. ఇప్పుడు మన రేషియో అలాగుంటుందా? 33% ఆయన పాదల దగ్గర కూర్చునే వాళ్ళు ఉన్నారా? అలాగుండరు. ఉంటే మనం మార్త వలేనని ఉంటాము. మార్తలు మరేలుగా మార్చడానికి ప్రభు అక్కడికి వచ్చినాడు. లాజర్ను కూడా మరే వలే మార్చడానికి ప్రభు అక్కడికి వచ్చినాడు. అందుకే 12వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, మార్త మరియా ఈ లాజరు ఆయన గొప్ప విందు చేసిరి. ప్రభు అందరినీ, మార్తల్ని లాజర్ని మరియ వలే మార్చాలి. ఆయన దగ్గర కూర్చుంది. ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు సిట్ అట్ ద లార్డ్, ఐ హ్యావ్ నో టైమ్ టు ప్రీచ్. If I don't have time to sit at the Lord, I don't have time for my family. If I don't have time to sit at the Lord's presence, I don't have time for my job. If I don't have time to sit with my God, I don't have time for anything. I am not a human being, but a robot. నేను చెప్పే మాటలు కొన్నిసార్లు కఠినంగా ఉంటాయి, దయతో మన్నించు. దేవుని సందులో కూర్చోటానికి రాజు లాంటి దావీదుకే టైం ఉంటే, మన సామాన్యమైన వాళ్ళకి మనకు టైం లేదంటే ఏమనాలి మరి? దేవుడి సన్నిధిలో కూర్చోడానికి మార్త లాంటి వాళ్ళకే టైం ఉంటే మనకు టైం లేకపోతే ఏమన్నా? దేవుడి సన్నిధిలో కూర్చోడానికి దయ్యం పట్టిన వాడికే టైం ఉంటే మనలా ఫ్రీగా ఉన్న టైం లేకపోవడం ఏంటి?
దావీదు ఆయన పాదాల దగ్గర కూర్చోటానికి ఇష్టపడు. ప్రభువుల దగ్గరికి వచ్చినప్పుడు ఈ 5 మాసాలు 6 మాసాలు ఎన్నిసార్లు ఆయన పాదాల్లో మనం ఇష్టపడకుండా జీవిస్తూ వచ్చి, అంటే మనం ఏం బయటికి వెళ్ళే లోకంలో టీవీలు చూస్తున్నా, సీరియల్ చూస్తున్నా, సినిమాలు చూస్తున్నా, అది నేరాలు గొర్రెలు చేస్తున్నామని కాదు. మళ్ళీ మీరు తప్పక మీరు అర్థం చేసుకుని మేమేమో అటు చేయట్లేదు కదండి. అట్లా చేయకపోయినా ఏం చేస్తున్నారు అని కదా ఇంపార్టెంట్. ఆయన పాదాల దగ్గర కూర్చుంటే ఆయనకి ఇష్టం. మీ పిల్లలు వచ్చి మీ దగ్గర కూర్చున్నారు అనుకోండి, మీకు ఎంత ఇష్టం. ఇక్కడ అంతా అనుభవజ్ఞులే ఉన్నారు, ఏం తెలియనట్లు ఉండొద్దండి. భార్య భర్తలు 40 ఏళ్ళు 45 ఏళ్ళు ఏదో మాట్లాడుతున్నారు పిచ్చపాటికి, పిల్లల్ని ఏం చేర్పించాలి, ఆ కోర్స్ ఏంటి, రిజల్ట్స్ ఏంటి అని వచ్చి పిల్లలు మీ దగ్గర కూర్చున్నారు అనుకోండి. ఇప్పుడు మీ ఆయన మీద డైవర్షనా, మీ ఆవిడ మీద డైవర్షనా, పిల్లల మీద డైవర్షన్? నేను సూటికి చెప్పండి, దీనికి ఎంత సిగ్గుపడతారు? వెంటనే పిల్లల మీద చేయడము, వాళ్ళ తల నిమ్మడము, వాళ్ళు చేయబట్టుకోవడం, వాళ్ళు ఏదో ఒకటి మీ ఆప్యాయత వాళ్ళ మీద వెంటనే. దేవుడు తన దేవదూతలు పరిశుద్ధులను పొగడుతూ ఉంటే ఆయన పిల్లలు ఎవరన్నా వస్తారా అంటే ఇక్కడ తిరుగుతున్నారు వాళ్ళంతా బయట. అయ్యో నా పిల్లలు వస్తే వాళ్ళు తల మీద చేయబెట్టాలనుకో, వాళ్ళు చేతి పట్టుకోవాలనుకో, వాళ్ళు నివరాలనుకున్నా, వాళ్ళని ఆప్యాయతకి చూడాలనుకుంటున్నా, వాళ్ళతో మాట్లాడాలనుకుంటే వాళ్ళు నా దగ్గర టైం స్పెండ్ చేస్తే ఎంత బాగు. మీకు ఎంత ఫోన్లు వస్తున్నాయి, ఎవరు మాట్లాడుతున్నా, మీ పిల్లలు మీ దగ్గరికి పరిగెత్తించిన మమ్మీ అని వాడు ఏదో ఆడుతుంటాడు, అక్కడ ఇంకోటి కొట్టడానికి వచ్చింటాడు, ఐడెంట్ సీకి వచ్చింటాడు. కానీ మీరు ఎంత ఫోన్ చేసుకున్నా దగ్గరికి తీసుకోవడం, అని చేయడం, సుతరాగా నిమ్మడము, ఇక్కడ మాట్లాడుతూనే ఉంటారు, ఇక్కడ చేసేది ఇక్కడ చేస్తున్నారు. డ్యూయల్ సిమ్. ఒక మనుషులు 9 నెలలు మోసిన కన్న మనకే ఇంత మమకారం ఉంటే, ఇంత ఆప్యాయత ఉంటే, ఇంత రాగం ఉంటే, మన కొరకై సిలువలో రక్తం కాచి చనిపోయి సమాధి చేయబడిన ప్రభు వారు మనల గురించి ఇంకెంతగా. అదే ప్రభు నేను వదిలేక్కడికి వెళ్తాను. ఇంతకాలం నీ పాదాల దగ్గర కూర్చున్న లాజరు వల్లే బయటికి వెళ్ళాను, ఇంతకాలం నీ పాదాల దగ్గర నేను కూర్చోలేకపోయాను. ఈ మధ్యాహ్నం నీ దగ్గర కూర్చోవాలనుకుంటా. నీ దగ్గర కూర్చున్నాక నాకు టైం లేకపోతే ఐ హ్యావ్ నో టైం ఫర్ ఎనీథింగ్. ఇఫ్ ఐ హ్యావ్ నో టైం ఫర్ మై గాడ్, ఐ హ్యావ్ నో టైం ఫర్ ఎనీథింగ్. 5వ దాకా చూసి ముగిస్తామా? సమూయేలు 2వ గ్రంథం, లేదా ఇందాక మనం చూసినట్లు దినవృత్తాంతాల 1వ గ్రంథం 22వ అధ్యాయం 8వ వచనం ఆఖరి వరుస. నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదు. డేవిడ్స్ పెయి. డోంట్ డూ దిస్. ఎవరన్నా చెప్పడానికి పని చేయొద్దు. పనేగా. సినిమా చూడొద్దు అంటే మంచిది, చూడొద్దని చెప్పినారు. చెడు స్నేహం చేయొద్దంటే మంచిది, అలా చేయకూడదని చెప్పినారు. కోపంగా మాట్లాడదు మంచి. ఇవన్నీ చేయకూడని కార్యాలు కనుక చేయొద్దు అని అంటే మన పిల్లలు మనము ఎవరన్నా సరిగ్గా తీసుకోవడానికి అవకాశం. దైవిక కార్యాలే. నువ్వు వాక్యం చెప్పొద్దు, నువ్వు పాటలు పాడొద్దు, నువ్వు భోజనం చేయొద్దు, లేకపోతే నువ్వు పలానా దైవికమైన పని చేయొద్దు అని దేవుడే మన దగ్గర అట్లా చెప్పినాడు అనుకో, మనం ఏమంటే ఎస్ లార్డ్ హియర్ ఐ యామ్ విల్లింగ్ టు రిసీవ్ మై యువర్ విల్. వాట్ మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్. ఇది లోకంలో ఊరికి వచ్చిన స్టేట్మెంట్ కాదు. కవులు సరదాగా ఫ్యాన్ కింద కూర్చొని ఏం రాస్తామా, గోదావరి గట్ట దగ్గర కూర్చొని ఏం రాస్తామా, ఓకే మాట రాస్తే బాగుంటుందని రాసింది కాదు. వాట్ మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్. మనుషుడు ఏం చేయాలనుకున్నాడో దాని దేవుడు వద్దాడు. వాట్ ఈస్ డేవిడ్స్ విల్ ఈస్ నాట్ గాడ్స్. దావీదు ఏ చిత్తమో అది దేవుని చిత్తం కాదు. వాట్ ఈస్ నాథన్స్ విల్ ఈస్ ఆల్సో నాట్ గాడ్స్. వాట్ ఈస్ గాడ్స్ విల్ ఈస్ నాట్ డేవిడ్స్ విల్, నాట్ నాథన్స్. దేవుని యొక్క చిత్తమేమో అది నాతంది కదా, దావీదు కాదు. ఇద్దరు కలిసి దేవుని చిత్తానికి లోపడ్డానికి ఇష్టం. ఇప్పుడు దావీదు ఏం చేసినాడు, మనం ఏం చేస్తామంటే నేను చేయలేదు ఈ పని, నాకు వాక్యం చెప్పేక్కలేదు, ఇంకెవ్వరు చెప్పకూడదు, నాకు పలానీ లేదు, ఇంకెవ్వరు చెప్పకూడదు. అటు చేస్తాను కదా, ఏమనుకున్నా నా సంగతి అంటే వాళ్ళకి తెలియదు. దావీదు అలాగా అనుకోలేదు. దేవుడు నన్ను మందిరం కట్టొద్దు అన్నాడు కదా, ఇంకెవ్వరు కట్టడానికి లేదు, ఆ మనసును ఎలాగున్నా పర్లేదని అనుకోలేదు. ఈ కుమారుడైన సొలొమోను కడతాడు అని అంటే సొలొమోను కొరకు సామగ్రి అంతా సిద్ధం చేసినాడు. సాధన రాసిని ఎంత సిద్ధం చేసిన బైబిల్ రాయబడి కొలవటానికి చేత కాలేక వదిలేసినారు. అన్ని సిద్ధం చేసినాడు. సొలొమోను కూడా పిలిపించి చెప్పినాడు, నీవు ధైర్యంగా ఉండము, పనికి పొందుకొనము, యెహోవా నీకు తోడై ఉన్నాడు. సొలొమోను సిద్ధపరచబడ్డాడు. ఆ తర్వాత దేవుని మందిరం కట్టాడు. మహాకాశంలో పట్టజాలని దేవా సొలొమోను ఆ
మందిర ప్రతిష్ఠ దగ్గర ప్రార్థన చేసి దావీదు యొక్క నిబంధన జ్ఞాపకం. రిమెంబర్ ద కవెనెంట్ ఆఫ్ డేవిడ్. అందుకే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి వచ్చినాడు. ఐ హావ్ హాలోడ్ దిస్ హౌస్, మై హార్ట్ అండ్ మై మైండ్ షల్ బి దేర్ పర్పెచువల్లీ. నేను ఈ మందిరాన్ని పరిశుద్ధపరిచినాను, నా కళ్ళు నా మనస్సు నిత్యము ఇక్కడ ఉంటును. దేవుని యొక్క చిత్తానికి అంగీకరించిన మనస్సు ప్రభు బల్లోనికి రావాలని కోరబడుతున్న మనస్సు. అంటే వెన్ గాడ్ సో నో, దేవుడు నాకు ఇది వద్దు అని చెప్పినప్పుడు అది బాధే మనకు. దట్స్ డేవిడ్స్ పెయిన్. ఇది స్పిరిచువల్ పెయిన్. ఇది శరీరానికి కలిగిన బాధ కాదు, ఇది ప్రాణానికి కలిగిన బాధ కాదు, ఇది ఆత్మకు కలిగిన బాధ. నాలాంటి పని చేస్తానంటే దేవుడు వద్దన్నాడా? నాలాంటి చేస్తానంటే వద్దన్నాడా? హూ విల్ డూ బెటర్ దెన్ మీ? నాకంటే ఈ పని ఎవరు బాగు చేస్తారు? ఎవరు లేరు. దెర్ ఇస్ నన్ హూ కెన్ డూ బెటర్ దెన్ డేవిడ్. బట్ గాడ్ వాంటెడ్ దట్ సంబడి ఎల్స్ వుడ్ డూ దట్ బెటర్ జాబ్ దెన్ డేవిడ్. ప్రభు యొక్క బల దగ్గరికి మనం అదే వస్తాం. మన జీవితాలు ఇలాగూ దేవుని యొక్క నామ ఘనత కొరకు చేయని కార్యాలన్నీ చేయటానికి కోరుకున్నాము. దేవుడు వద్దనింది ఎంత చేసినామో, దేవుడు ఇది నా చిత్తం కాదనింది ఎంత చేసినామో, లాజరు వల్ల ఇలాగ బయటికి వెళ్ళామో, మార్త వల్ల ఎప్పుడు అలాగే ఉండిపోయామో, మరేదో వల్లే ప్రభు యొక్క పాదాల దగ్గరికి రాకుండా ఎలాగ జీవించినాము. ఇవన్నీ మన దగ్గరికి ఒక ఉప్పెన వలె వస్తుండగా, గాలి వలె వస్తుండగా ఆ ప్రభు యొక్క శిలువ వైపు చూస్తూ, నాతాను కంటే మించిన గొప్ప ప్రవక్త యేసుక్రీస్తు. నాతాను ప్రవక్త అయితే దావీదు కొరకు మాటతోనే చెప్పాడు. మన ప్రవక్త అయితే మన కొరకే శిలువ మీదకి వెళ్ళి రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి, ఆ మనుషుడు నేనే, అపరాధం చేసింది నేనే, గొర్రెల్లాంటి ఈ ప్రజలేం చేసినారు, నన్ను శిక్షించు, నన్ను క్షమించు, నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరచు. అలాగే బలలో పాలు పొందాలని కోరబడు. యెహోవా దావీదు బాధలు జ్ఞాపకం. ద లెగసీ ఆఫ్ డేవిడ్ టర్న్డ్ ఇంటూ డేవిడ్స్ లాయాలిటీ. దావీదు యొక్క వారసత్వం ఎలాగ మార్చబడిందంటే, దావీదు యొక్క జీవిత ఆ శ్రేష్టతలోనికి తీసుకురాబడి 5 విషయాలు తెచ్చినాం. మొదటిది ఏంటి? డేవిడ్స్ పీస్, దావీదు నెమ్మది. రెండవది ఏంటి? డేవిడ్స్ ప్రాఫిట్, దావీదు ప్రవక్త. మూడవది ఏంటి? డేవిడ్స్ ప్రామిస్, దావీదు వాగ్దానం. నాలుగవది ఏంటి? డేవిడ్స్ ప్రేయర్, దావీదు ప్రార్థన. ఐదవది ఆఖరిది డేవిడ్స్ పెయిన్, దావీదు బాధ. యెహోవా దావీదు బాధలు జ్ఞాపకం.